అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగించాలని సిపిఐ కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యలు, అవగాహన లోపంతో గ్రామీణ ప్రాంతాల పేదలు, రైతులు, వృద్ధులు ఇంకా నమోదు చేసుకోలేకపోయారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో గడువు ముగిస్తే వేలాది మంది హక్కులు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గడువును మరో నెల రోజులు పొడిగించి గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కులం మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు వజ్రాయం లాంటిదని చెప్పి చెప్తా ఒక పక్క చాలా సంవత్సరాలుగా మనం అందరూ కూడా ఎట్టబడితే అట్లా ఎన్రోల్ చేసి ఓట్లన్నీ కూడా నమోదు చేశారు. మరి ఆ చేసినటువంటి ఓట్లు ఇప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని అర్హతలు ఉన్న వాళ్ళందరూ కూడా ఓట్లు కోల్పోయేటువంటి ప్రమాదం నెలకొంటా ఉంది. కాబట్టి మీరు ఇచ్చిన గడువుతో దాదాపు వేల మంది వాళ్ళ ఓట్లు లేకుండా పోయేటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉంది. కాబట్టి ఎస్ఐఆర్ గడువును దాదాపు 2 మాసాలకు పెంచాలా. అదేవిధంగా ఎస్ఐఆర్కు సంబంధించి సాంకేతిక లోపాలు, రకరకాల ఇబ్బందులతో ఇప్పుడే ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. వాటిని అధిగమించి 2 మాసాలు పెంచి గ్రామీణ ప్రాంతాలలో ఎస్ఐఆర్ పైన సదస్సులు ఏర్పాటు చేసి, గ్రామ సభలు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో ఏ ఒక్క పేదవాళ్ళు ఎవరు కూడా మిస్ కాకుండా అందరిని కూడా ఎన్రోల్ చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఎన్నికల కమిషన్ చొరవ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా మీరు అదే డేట్ ఇచ్చేసి 14 చేసేస్తే దాదాపు చాలా మంది ఓటర్లుగా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు రాజరికంలో ఉన్నటువంటి జమీందారులు, పెత్తందారులకే ఓట్లు ఉండేది, పేదలకు ఉండేకుండా పోయే పరిస్థితులు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి పౌరుడికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది ఖచ్చితంగా ఎవరు మిస్ కాకుండా ఉండాలంటే దాదాపు 2 మాసాలకు పెంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ అయ్యే విధంగా అధికార యంత్రాంగం కూడా పనిచేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ